ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. మరి ఈ యొక్క 103వ కీర్తనలో ఉన్నటువంటి మొదటి 2 వచనాలని మనం ప్రతిసారి కూడా ధ్యానం చేస్తాం. ఎక్కువ సార్లు ధ్యానం చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఆయన చేసినటువంటి మేలుల నిమిత్తం ఆ వాక్యాన్ని ధ్యానం చేసుకుంటా ఉంటాం. మరి దేవుడు మన జీవితంలో మేలులు చేయలేదా? మన జీవితంలో, మనందరి జీవితంలో మన కంటికి కనబడని, చెవునికి వినబడినటువంటి, హృదయం అర్థం చేసుకోలేనటువంటి కార్యములను దేవుడు ఎన్నో మన పట్ల చేస్తూ ఉన్నాడు. మరి రెండో మాటలో ఏమంటున్నాడు? నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేన్ని మరుగు. మనం ఆయన చేసిన, అంటే ప్రస్తుతం మనకి మేలు చేసినట్టు కనపడకపోవచ్చు. మరి గత దినాలలో దేవుడు మన జీవితంలో అనేకమైనటువంటి కార్యములు చేసి ఉండబట్టే ఈ దినాన మనం సజీవ లెక్కలో ఉన్నాము. అయితే నాకు ఈ వారంలో, మన సోమవారం మా బంధువుల ఒక కార్యక్రమానికి వెళ్ళామన్నమాట. అంటే వాళ్ళది అన్యులు వాళ్ళు, వారిదంతా అయిపోయింది, కార్యక్రమం అంతా అయిపోయింది. మరి మనం దేవుని ప్రేమనే మనం ఆహ్వానించినప్పుడు వాళ్ళు రావాలి మన యొద్దకి, మన దేవుని ప్రేమను తెలుసుకోవాలంటే వారికి అలా కనబడాలని మేము వెళ్ళినప్పుడు నేను ఈ సంవత్సరంలోనే నాలో మార్పును గమనిస్తే నేను సమర్పణ చేసుకున్నాను. గమనించారా మీరందరూ? అయితే మరి నా సమర్పణ చేసుకున్న తర్వాత నేను అంత దూరం నేను వెళ్ళట్లా అన్యుల దగ్గరికి. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ సెంటిమెంట్లు ఉంటాయి కదా అని చెప్పి నేను వెళ్ళట్లా. అట్లానే అనుకుంటానే వెళ్తా ఉన్నాను. అంటే మన దేవుని దృష్టిలో మనము అంతా, మనకి ఇది ఘనమైన కార్యము అని మనకు తెలుసు, కానీ వాళ్ళకి తెలీదు. మరి నేను వెళ్ళంగానే ఇక ఎవరైతే మనల్ని ఆహ్వానించారో ఆ గృహానికి సంబంధించినటువంటి, అంటే నాకు అమ్మమ్మ పాస్టర్ గారికి నాయనమ్మ అయింది, ఆమె వెళ్ళంగానే ఏంటమ్మా ఇలా ఉన్నావు అందు. అనగానే ఇలా ఉన్నానంటే ఏమైనా తగ్గిపోయానేమో నేను అనుకుంటున్నా. నేను చేసింది నాకు గుర్తుకు రాల. ఏంటి అసలు, ఏంటి మొత్తం తీసేసావు అని. అంటే మరి ఎందుకు ఫస్ట్ అలా లేవుగా? మరి వివాహం అయిన కాడి నుంచి అలా ఉన్నాను నేను, రక్షణ పొందిన కాడి నుంచి అలా లేను కదా. మరి ఏంది ఇంతలో ఈ మార్పు అని నన్ను అడిగినప్పుడు ఏం చెప్పాలి నేను సమాధానం? ఏం చెప్పాలి? ఏం చెప్పానంటే, నాకు కరోనా వచ్చింది 2021లో. నాకు సెకండ్ వేవ్లో కరోనా వచ్చినప్పుడు నేను ఒకటే తీర్మానం చేసుకున్నాను. ఏంటంటే, మరి నా ద్వారా ఎవరికి అది, మా గృహంలో ఎవరికి ప్రాప్తించకూడదు, నాతోనే అది అంతమైపోవాలి. మరొకటి, అది ఇంకా సీరియస్ కండిషన్లోకి నన్ను వెళ్లకుండా నన్ను కాపాడితే అప్పుడు ఏమనుకుంటా, అసలు నేను బ్రతికి ఉంటే చాలు, అసలు బ్రతికి ఉండటమే చాలు కదా మనకి, ఉన్నా లేకపోయినా. నేను ఆ పరిస్థితిని దాటి ముందుకెళ్తే చాలు. అప్పుడు నేను అనుకున్నటువంటి, ఎన్ని అనుకున్నాం, ఇక ఎప్పుడు ప్రార్థన పెట్టినా నీ సంధిలో కూర్చోవాలా, ప్రతి దాంట్లో ముందుండాలి, ఎక్కువ పాటలు పాడాలి, దేవా నా ప్రాణం ఉంటే చాలు అని అనుకున్నాను. ఆ అనుకున్నట్లలో ఇది కూడా ఒకటి త్యాగం. దేవునికి ఏదైనా ఎక్కువ సమయం దేవునికి ఇవ్వాలి అనేటటువంటి ఆశతో నేను ఇంకన్నిటిని తీసేసానమ్మా అని చెప్పాను. అని చెప్పినప్పుడు ఓర్ని దుంపదేగా అంది. అంటే వాళ్ళకి తెలియదు. సరేలే, మా దేవుడికి ఇలా ఇష్టంలే అన్నాను. ఇక ఆమె ఏం అడగలేదు. అంటే మనం ఎందుకు అవన్నీ తీసేస్తేనే మరి కొంచెమైనా వాటికి సమయాన్ని ఖర్చు పెడుతున్నాం కదా. అది అంత మాత్రమే కాకుండా ఆశ, కొద్దిగా ఆశ కలిగిద్ది. అవి పెట్టుకుంటే, ఇది కాదు ఇంకొక రకం, అవును ఉంటుందా లేదా, ఉంటుంది, ఇది కాదు ఇంకోటి అనే ఆ యొక్క ఆశను కూడా వాటి మీద వదులుకొని, ఆశనంతటిని దేని మీద పెట్టాలి? ఆశన్నిటిని తీసుకొచ్చి దేవుని మీద పెడితే మరి దేవుడు మా కార్యములన్నిటినీ సఫలం చేస్తాడు. మరి మన జీవితాల్లో కూడా అనేకమైన కార్యాలు. మరి చూడండి, 5వ వచనం 4వ వచనంలో, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షముల్ని కిరీటముగా ఉంచుతున్నాడు. నిజంగా అనేక సందర్భాల్లో అనారోగ్య పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు ఆ సమయంలో ఏమనుకుంటామంటే, నిజంగా ఇదేనేమో మన యొక్క పరిస్థితి, ఇదేనేమో చివర అనేటటువంటి సందర్భాలు అనేక మనకు వచ్చి ఉంటాయి. కానీ అది కాదు. ఎందుకంటే మన ప్రాణమును ఆ స్థితిలో నుంచి పైకి లేవనెత్తివాడు మన తండ్రి అయినటువంటి దేవుడు అనమాట. అటువంటి సందర్భాలు మన జీవితంలో కలుగుతున్నప్పుడు, కలిగి ఆ స్థితి నుంచి మనం బయటపడి ఉన్నామా లేదా?
ఉన్నాం కాబట్టి ఆ స్థితిని మర్చిపోక ఏం చేయాలి ప్రభువా? పాస్టమ్ గారు కాబట్టి సమర్పణ చేసుకుందండి, మరి దైవజనుడు వాళ్ళు కాబట్టి చేసుకున్నారండి, మేము అలా చేసుకోవడానికి కుదరదు మా కుటుంబంలో, కాబట్టి అదే చేయమని నేను చెప్పట్లా. మరి ఏం చేయాలి? అధిక సమయం ఇప్పుడు ఉపవాస ప్రార్థనలని మరి దైవజనుడు ప్రకటించి ఉన్నప్పుడు, మరి దేవుని మందిరంలో ఏర్పాటు చేస్తున్నటువంటి ప్రార్థన ఆ కూటములలో ప్రతి దాంట్లో నేను పాల్గొనాలి, సంపూర్తిగా నా యొక్క ప్రమేయము ఉండాలి, నేను నేను దేవుడు నాతో మాట్లాడాలి, దాని ద్వారా నేను సంపూర్ణంగా వాడబడాలి అనేటటువంటి ఆశ మనలో ఉండాలి. ఏముండాలి? ఆశ ఉండాలా లేదా? మరి మరి మనకు చేసిన మేలుల నిమిత్తం మనం ఏమివ్వగలము? అన్నీ దేవుడిస్తేనే మనం ఇవ్వగలుగుతున్నాం. కానీ మనలో మనం ఇవ్వగలిగింది ఏంటంటే దేవుని యొక్క సమయాన్ని దేవుని మొదటగా ఇవ్వాలి, మన హృదయంలో దేవునికి స్థానాన్ని మనము ఇవ్వాలి. ఇంకొకటిగా ప్రతి దేవుని సన్నిధిలో నిత్యము మనం కనబడాలనేటటువంటి ఆశ మనలో ఉండాలన్నమాట. అలా చేసుకున్నట్లయితే దేవుడు చేసిన మేలుల నిమిత్తం మనం ఖచ్చితంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నట్లే. మరి రాత్రి దినమందు కూడా దేవుని సన్నిధిలో మీ పని ఏమిటి అని దేవుడు మరి శనివార వర్తమానం ద్వారా దైవజనుడి ద్వారా దేవుని సన్నిధిలో మన పని ఏంటి? కూర్చోవడం, చప్పట్లు కొట్టడమేనండి. కనీసం పాట పాడేటప్పుడు పాట కూడా రావట్లేదండి అంటాం కాదు, పాటలు నేర్చుకోవాలి. మరి మన పని ఏంటి అంటే పాటలు నేర్చుకోవాలి, పరిచర్య చేయాలి. ప్రార్థన చేసేవాళ్ళు ప్రార్థన చేయాలి, పరిచర్య చేసేవాళ్ళు పరిచర్య చేస్తారు. మరి వాక్యాన్ని చదివి సహకరించేవాళ్ళు వాక్యాన్ని చదివి సహకరిస్తారు. అంటే వాళ్ళే ఉండాలండి, ఇంక మేమెందుకు, మేమడితే వాళ్ళకు పోటీగా ఉన్నట్టు ఉంటుందని మీరు నేర్చుకోవట్లేదేమో. పాటలు కానీ నేర్చుకోండి, పాటలు నేర్చుకోండి, ప్రార్థన నేర్చుకోండి. ఈ యొక్క 3 దినాల ఉపవాస ప్రార్థనలో ప్రార్థన చేయడం నేర్చుకోండి. ఎక్కువగా మనకు ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ప్రార్థన చేయడం. మరి ఆ ప్రార్థన చేయడం రాకపోతే మనల్ని అందరూ ఏమంటారు? చాలా షేమ్గా ఫీల్ అవ్వాలి. ఎందుకంటే ఆ 1వ తరగతి ఒక 5వ తరగతి చదివే అబ్బాయిని నీకు అక్కాలు రావా అని అడిగితే అబ్బాయికి రావన్నాడు అనుకోండి, అప్పుడు ఏమంటాం మనం? వాళ్ళని అయ్యో అని నవ్వుతాం, వాళ్ళని చూసి నవ్వి అయ్యో ఇక నువ్వు ఎంత చదివావు, ఇంతవరకు నేర్చుకోలేదంటే నువ్వు చదివి కూడా వేస్ట్ అంటావు, 4 క్లాసులు చదువు వేస్ట్. కాబట్టి మనం ఏం చేసుకోవాలంటే ఆత్మీయ జీవితంలో రక్షణ పొంది ఎన్నో సంవత్సరాలు అవుతుంది కాబట్టి మన ఆత్మీయ జీవితంలో ప్రార్థన అనేది, మరి చదువును బట్టి వాక్యం చదవటం మాకు రాదంటారు, వాక్యం చదవాలంటే చదువు రావాలి, పాటలు పాడాలంటే చదువు రావాలంటారు. కాబట్టి ప్రార్థన చేయడానికి చదువు అవసరమా? అది హృదయంలో నుండి దేవునితో మాట్లాడేది. కాబట్టి ముఖ్యంగా ఆ యొక్క ప్రార్థన అనేటటువంటి మనం నేర్చుకొని దేవుని సన్నిధిలో మన యొక్క ప్రతి అవసరము కూడా దేవుని తీర్చినట్లు ప్రార్థన చేద్దాం. ఈ కొద్ది మాటలు దేవుని తన సన్నిధిలో దీవించును గాక. ఆమేన్.